బావా కొన్ని పళ్ళు కోసాను టేకకు బాగా పట్టు పట్టయ్య పళ్ళు చెట్టుకి అయితే ఇంకా ఉన్నాయండి తినేసి మనం చూస్తున్నారు కదండి ఇయ్యనండి విత్తనాలని ఒకసారి మీరు చూడొచ్చు. నేనండి మీ కొండతర్రాజు ఎలాగున్నారు బాగున్నారా? నేను మా బావగారు తోటలోకి వచ్చామండి. అది అడుగు లోపలికి వచ్చాం. వచ్చిన తర్వాత అలాగా మేకలు వేసేయండి ఇప్పుడో గుర్తులే ఒకసారి వర్షం పడుతుంది నేతలేదు అనుకున్న తర్వాత వెంటనే 2 నిమిషాలు సూపర్ వర్షం పడిపోయిందండి. సూపర్ నేను మా బాగా నానిపోయానంటే పాక లోపలికి వెళ్ళాం కానీ ఇంకేముంటుందండి బాబు. ఇంకా ఈ టేకాకులు అవి కోసుకుని వాళ్ళు నెత్తి మీద పెట్టుకుని వెళ్ళిపోయాం. మొత్తానికి ఇది ఎలా టేకాకులు అన్నీ ఇలా తలపని అంతా ఎట్టుకొని వెళ్ళామండి. ఎంత ఎట్టుకున్నా సూపర్ నానిపోయాం. అలాగే ఫోన్ కూడా నానిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే మంచి వీడియో తెద్దామని వచ్చాం. కాకపోతే ఈ సమయంలో ఆ వీడియో అన్నది అవ్వదు. కాకపోతే వేరే వీడియో అన్నది మనకి తీయడానికి అన్నది అనుకూలించిందండి. వాతావరణం అన్నది ఫుల్గా వర్షాలు అన్నది నానిపోయాం నేను మా బాగారు. అలాగే ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఆ వీడియో ఏ వీడియో కాదు ఇంకెందుకంటే లేటు పదండి ఎదరికెళ్తాం. మనమైతే దగ్గరికి వస్తామండి. అసలు ఈరోజు అసలు వీడియో తీస్తామనుకోలేదు. కాకపోతే ఆ పొల్లు చూపించారంటే మా బాగారు ఎంత వర్షం పడినా ఏదేమైనా సరే వీడియో తీయాల్సింది అన్నారు. వీడియో కూడా ఐఫోన్ కదండి ఎలా పడతాలు తీసేస్తే ఫోన్ అన్న నానిపోయి పాడైపోద్ది. దాని బదులు ఏం చేశారంటే టేకాకులన్నీ ఒక 5-6 కోసి ఐఫోన్ పైన అన్నది పెట్టారండి. అలా పెట్టి ఆ వీడియో అన్నది తీస్తున్నారు. అలా టేకాకులు అన్నది చూపించారు కదా. ఈ రోజు అయితే చాలా బాగుంటుందండి. అసలు 2-3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఎప్పుడు కాస్తుందని. మొత్తానికి అయితే ఈ సంవత్సరం బాగా కాసింది. పళ్ళు కూడా చెర్రీ పళ్ళ ఉంటాయండి. మీకు ఆ పేరు అన్నది లాస్ట్ అని చెప్తాను. ఫస్ట్ అయితే మొదలు చూడండి సేమ్ నిమ్మకాయ చెట్టు మొదలు ఎలాగైతే ఉంటుంది అలాగే ఉంటుందండి. ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడైతే కొంచెం చెదది పట్టింది. మీరు చూడండి ఒకసారి. ఇక్కడైతే చెదది పట్టిందండి. ఇక్కడ అంటే ఉంటాయి కదండి చెద పురుగులు అయ్యి ఇలాగా చెద పట్టుకుంటూ వెళ్ళి మొదలైతే నిమ్మకాయ మొదలు ఎలాగైతే ఉంటుందో అలాగ ఉంది. కాకపోతే ముళ్ళన్నా లేవు దీనికి పెద్దగా. అలాగే ఆకులు చూపిస్తానండి. ఆకులు అయితే పాలపళ్ళు చూసారు కదండి. పాలపళ్ళు ఆకులు ఎలాగైతే ఉంటాయో సేమ్ అలాగున్నాయి ఆకులు అన్నది. పూత అనేది మొన్నట్లో ఉందండి. కాకపోతే వాడిపోయి అలాగా వర్షానికి అన్నది నల్లగా మాడిపోయి బొగ్గైపోయింది. పూత అన్నది లేదు. పూత కూడా మీకు చూపించే ప్రయత్నం చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు మీకు పొల్లు చూపిస్తానండి. పొల్లు చూపించాలంటే పైకి ఎక్కాల్సిందే. ఇప్పుడు జారిపోతుంటుంది. ఏదేమైనా మీకు ఆ పుల్లు అన్నది చూపించి దాని టేస్ట్ అనేది చేసి మీకు చూపిస్తాను. మా గిరిజన పిల్లలు కూడా ఈ పుల్లు చాలామంది మర్చిపోరండి. అసలు ఇది పేరు ఎలా ఉంటుంది కూడా చాలామంది తెలీదు. ఈరోజు మీకు పరిచయం చేస్తాను. వర్షాకాలం చెట్లు ఎలా ఎక్కాలంటే మామూలు చెప్పులతోనే ఎక్కకూడదండి. ఎందుకంటే జారిపోతుంటాయి. అసలు ఈ వర్షాకాలం ఎక్కడో కొంచెం ప్రమాదం. అలా మీకోసం ఎక్కుతున్నాను. జాగ్రత్త రాజు జారిపోతుంది. మనకి గ్రిప్ అనేది దొరకదండి. వర్షాకాలం జారిపోతుంటుంది. చూస్తున్నారు కదా ఎండిపోయిన పుల్ల కూడా ఉంటాయి. అది చూసుకొని మనం ఎక్కాలి పైకి అన్నది. ఉన్నాయా? చాలా లేత కొమ్మలు ఇవి. ఇంతకు పళ్ళు ఉన్నాయి లేవరా? పొల్లు ఉన్నాయి. ఎంత పైకి ఎక్కిన తర్వాత పొల్లు లేకపోతే అనాథం అయిపోతుంది వీడియో. ఓకే పొల్లు అయితే ఇక్కడ గుత్తులు ఉన్నాయండి. మీకు కోసి మీకు ఇప్పుడు చూపిస్తాను. రాజు దొరికాయా? దొరికాయి. ఎక్కువ ఉన్నాయా? ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ. కాదు కోసి సరిపోతున్నాయి. ఒక కొమ్మ కోసి కింద ఎడతాను. ఓకే ఓకే పడాయి బాబా వేస్తున్నాడు. క్యాచ్ పెట్టు. కింద పడిపోయారు బాబా పైన అన్ని కోసి నందిని. ఓకే ఓకే కింద కూడా రాలిపోయి చాలా. కిందని పాలి కోద్దాం. ఇంకా కొమ్మలకు ఉన్నాయి. జారిపోతుంది తడి కదా. ఏ కొమ్మ మిరిగిపోద్దని భయం. వర్షం కన్నా ఈ ఆకుల మీద నీళ్ళే ఫోన్ మీద పడిపోతున్నాయి బాగా. జాగ్రత్త. ఓకే పైన తినేసావు కదా. అక్కడ కాలకాడ ఉన్నాయి చూసుకో. భూమి అన్న చదువు చేసిన వాళ్ళు ఏంటంటే ఇలాంటి మొక్కలనే అంతరించిపోతున్నాయండి. దానివల్ల మనకి ఇలాంటి మొక్కలన్నీ కనిపించట్లేదు. ఈ మొక్క అనేది ఇక్కడ చాలా
పెద్దగా ఉంది. అసలు మీరు చూడొచ్చు చాలా పెద్ద ఉందండి. అలాగే పళ్ళు కూడా చాలా స్పీడ్గా ఉంటాయి. మీకు పళ్ళు చూపిస్తాను. వర్షం అయితే ఇప్పుడు దాకా బాగా పడిపోయి ఇప్పుడు అన్నది కొంచెం ఆగిందండి. వర్షం అనేది అసలు చినుకు కూడా లేదు. ఏటో మా సైడు ఉన్నట్టుండి ఒకసారి ఎండలో ఉన్నట్టుండి ఒకసారి వర్షాలు అనేది చాలా ఎక్కువ పడిపోతుంటాయి. అలాగే ఇక్కడ మీరు చూడండి ఈ పళ్ళు అనేవి ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి కదా. చూడండి గుత్తులుగా అనేది ఉన్నాయి. నేను కోస్తానండి. కొంచెం ఫోన్ దూరంగా చినుకులు అనేవి పడిపోతాయి. ఎగిరి పట్టుకుంటా. ఓకేనా? చాలా ఉన్నాయి. ఇదిగోండి ఒకసారి మీరు చూడండి. ఎగిరి కొమ్మన్నది పట్టుకుని కిందకన్నా లాగాను. ఈ వర్షాన్ని కూడా బాగా చాలా ఫ్రెష్గా అయిపోయి పుల్లు అన్నాయి. చాలా బాగుంటాయి. తమ్ముళ్ళు ఇక్కడ చూడండి ఒకసారి గుత్తులుగా అన్నది కాసింది. అలాగే ఇక్కడ సేమ్ చెర్రీ పుల్లు ఎలాగైతే ఉంటాయో అలాగ ఉన్నాయండి. కాకపోతే ఏదో పువ్వు ఏదైనా కొత్త పువ్వు ఇలాగ వికసించినప్పుడు ఏంటంటే మొత్తం ఒకదాడే ఇలా చిన్న చిన్న కాయలు కింద ఉన్నాయి. మనం ఇప్పుడు తిందాం. కాయలతో ఎలా ఉంది? సూపర్. అసలు వండించామండి. ఇలాంటి అడవిలో దొరికిన పళ్ళు ఒకసారి తినాల్సిందే. నేను తింటా. ఇంకోండి ఇవి అయితే లోపల ఉన్న ఇత్తనాలు ఒకసారి మీరు చూడండి. నేను ఇప్పుడు తిన్నాను కదండి. తిన్న తర్వాత ఏంటంటే ఇక్కడ చిన్న కొమ్మ అన్నది వచ్చింది. కొమ్మ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆగిపోయిందండి. ఇక్కడ చుట్టూ పువ్వులాగా అన్నది వచ్చింది. అప్పుడు రౌండ్గా చిన్న చిన్న కాయలు అనేవి కాసేయండి. ఇలా కాయలు అయిపోయిన తర్వాత బాగా పుల్లు అయిపోతాయి కదా. అప్పుడు మనం ఇలా తినాలి. అందరికి తిన్నాను కదా. అలాగే ఎక్కువగా ఇవన్నీ తినేద్దాం కొన్నాయి కదా. మా బాగా ఏంటంటే ఎవరే మనం మంచి మంచి ఫోటోలు అన్నీ తీయాలరా అని చెప్పి ఉండించమన్నారండి. నాతో మొత్తం అన్ని పుల్లు నేనే తినేద్దును. ఇవి అయితే ఇవ్వండి ఇంకా పలకబారినాయి అండి అన్నీనా. ఇక మీరు చూస్తున్నారు కదా. ఇంకా టైం ఉందండి. అవి అయితే పళ్ళు అయిపోయాయి. జాగ్రత్తగా కోసుకుందాం. కోసి మొత్తాన్ని మీకు చూపిస్తాను. చూస్తే తినాలనిపిస్తుంది. అసలు పిల్లలు అయితే మంచిది అంటారు. ఇంకా గుత్తులు అన్ని కోసి నీకు వేస్తాను. ఇంకా పట్టుకో. కొమ్మ కొన్నాయని కోస్తున్నానండి. కోసి ఇలాగ గుత్తి కింద అన్నది కోసాను. ఇలాగ మన టేకాకులు అన్నది వేసుకుందామండి. అలాగే ఈ పళ్ళు టేస్ట్ ఎలాగో మీకు చెప్తానండి. టేస్ట్ అయితే అసలు వర్ణించడం చాలా స్పీడ్గా ఉన్నాయండి. నేను ఎందుకు చెప్పడం, ఆల్రెడీ ఇక్కడ గొండి చీమలు అన్నీ ఉన్నాయి కదా. ఈ చీమలు వచ్చాయంటే మనం అర్థం చేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తింటూ ఉంటాయండి. చాలా స్పీడ్గా ఉన్నాయి. అలాగే కాయలు అయితే కొంచెం పచ్చినేరేడికాయ తింటే ఎలా ఉంటుందో కొంచెం వగరగా అలాగే ఉన్నాయండి. ఇలాంటి కాయలు ఇక్కడ చూస్తున్నారు కదా. ఇవన్నీ కాయలే అంటే కొంచెం వగరగానే ఉన్నాయి. ఇవి అయితే పళ్ళు అండి. ఇవి అసలు చెప్పలేం, చాలా స్పీడ్ ఉన్నాయి. ఈ కొమ్మకి అయితే ఒక 10 గెలల దాకా అన్నది వచ్చాయండి. ఈ కొమ్మకి అయితే ఒక 10 గుత్తుల కింద అన్నది వచ్చాయి. ఇలా కోసి అంటే ఇలా తీగోకలు అన్నది ఇలా పెట్టుకుంటున్నాం. కాయలు అయితే ఇప్పుడు కోస్తున్నానండి. కాయలు ఎలా ఉంటాయి మీకు చూపిస్తాను. ఇంకో కాయలు అయితే ఇలా ఉన్నాయండి. పొల్లు అయితే ఎంత రెడ్గా ఉన్నాయో కాయలు అంత పచ్చగానే ఉన్నాయి. అలాగే దీని టేస్ట్ కూడా చూద్దాం. చాలా ఒకరికి ఉన్నాయి. ఈ పొల్లు తినచ్చు. చాలా స్వీట్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి కూడా. ఈ పుల్లు అయితే నేను అరచేతులు అన్నది ఒక 5 పుల్లు అన్న వేసుకున్నానండి. లోపల ఎత్తనం ఎలాగొందో మీకు చూపిస్తాను. ఈ చూపుడు వెళ్తే అన్నది ఇలా నొక్కుతాను. లోపల ఎత్తనం మీకు చూపిస్తానండి. ఇదొక ఎత్తనం. విత్తనాలు బాగున్నాయి. విత్తనాలు కూడా కొంచెం లాగానే బయట ఉన్న గుజ్జు అంతా తీసేద్దాం. కొద్దిగా విస్తరింపజేయాలి. వేద్దాం. ఇంకోండి పై గుజ్జు అంతా తీసేసి విత్తనాలు అన్న చేతులు వేస్తాం. పళ్ళు తినేసి రోడ్డు పక్కన జల్లుదాం. ఎక్కువగా ఏంటంటే ఉడతలన్నా ఎక్కువగా తినేసి ఎక్కువగా అయ్యే వేస్తుంటాయండి విత్తనాలు కూడా. అలాగే మనం ఇప్పుడు ఇలాంటి పళ్ళు తినేసి ఆ కొమ్మలన్నీ ఇరిసేసి పారేయడం తప్ప మన వల్ల ఏం ఉపయోగం లేదు కదండి. అలాగే జంతువులు అయితే ఎక్కువగా ఈ ఉడతలు కానీ కాకిలు కానీ అలాగే పక్షులు కానీ తినేసి ఎక్కువగా ఈ విత్తనాలన్నీ పారేస్తుంటాయి. ఆ విధంగా ఈ మొక్కలన్నీ వచ్చి మనకి ఎక్కువగా అడవి అన్నది తయారు చేస్తాను. మనకన్నా ఈ జంతువులే బెటర్. చెట్టు పైన ఉన్నాయన్నీ అందులో మొత్తం కోసి కిందకన్నా దిగానండి. అలాగే ఈ యువతల పక్క కూడా ఎక్కువ పళ్ళు ఉన్నాయి. ఆ పళ్ళు మనం కోద్దాం. మనకి అందిన కాడని ఇక్కడ ఏంటంటే ఎక్కువ పూలు కోద్దాను సరే ఇక్కడ ముళ్ళన్నీ ఎక్కువ ఉన్నాయండి. తగ్గిచ్చిపోతున్నాయి. అలాగే మీరు చూస్తున్నారు కదా చాలా రెడ్గా బాగా మగ్గిపోయింది. చాలా స్వీట్ ఉంటుందండి ఈ పళ్ళు అయితే. మనం కింద పెట్టుకుందాం. వర్షం పడ్డదేమో కానీ చాలా అసలు వీడియోలోని అలాగే బయటనే కూడా చాలా రెడ్గా ఉన్నాయండి. చాలా క్లీన్ అయిపోయి పళ్ళు అన్నాయి. ఇలా కొయ్యాలండి. ఇలా కోసి ఇలాగా ఆకులు అనేది తీగాకులు అన్నది పెట్టుకుంటాం.
ఒకసారి ఈ కొమ్మన చూడండి నా ఎత్తిపోయిన ఉంది కదా, ఈ కొమ్మకైతే చాలా గుత్తులుగానే కాయలన్నీ ఉన్నాయండి, అదే పొల్లన్నీ ఉన్నాయి. విశ్వరాజు చాలా గుర్తులు ఉన్నాయి. కోసే పైన కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి. అవి కోసేద్దారా. ఓకే ఇంకా పట్టుకో, ఇంకా వద్దాం అందులో. ఓ వర్షం మొత్తం ఫోన్ తడిచిపోద్దని భయం. బాబా వర్షానికి నానిపోయి కానీ మంచి వీడియో లేట్ గా దొరికినా సరే చాలా ఎక్కువ దొరికారు. విత్తనాలు గొట్ట మీద జల్లే తినేసి అలాగా మంచిగా చేద్దాం విత్తనాలను. ఎక్కడ ఉంది ఇంకా అక్కడ ఎక్కడ గుర్తుంది. ఇది ఒక వారం తర్వాత 2-3 రోజులు పండుతుంది. మీరు చూడండి, మీరు చూస్తున్నారు కదండి, అయితే కొంచెం కాయలండి అంటే కొంచెం ఒకరిగా ఉంటాయి. ఇవి తినేసి కానీ కొంచెం ఒకరిగా ఉంటాయండి. ఇవి మనకి ఇది వద్దు, మళ్ళీ వచ్చే వారం వద్దాం. పైన అయితే ఇంకా గుత్తులుగానే ఉన్నాయి, కాకపోతే మనకి అందం అవి వదిలేద్దామని మొత్తాన్ని మనమే కోసుకొని తినేస్తే ఎలాగండి. ఈ కొమ్మ అయితే చూడండి మంచి గుత్తి అన్నది ఉంది కదా, ఇది మనం ఇలాగా కోసుకొని మనం అలాగా నోట్లో వేసుకొని తినేయడమే. ఇలా ఉంది కదండి, ఇలా పక్కన ఇలా పట్టుకొని ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ అర్థమైంది చెప్పు రాజు. చాలా స్వీట్గా ఉందండి, చాలా బాగుంది. మొత్తం తినేసి చెప్పు, డైలాగ్ చెప్పా. ఒక 2 నిమిషాలు మొత్తం అన్ని తినేస్తాను. కానీ అది కూడా తిని క్లోజ్ చేసి ఇంకెందుకు, నేనేమనలే. తమ్మనేలు సరిపోయి చాలా దొరికాయి. ఇక్కడైతే ఇంత కోసాను కదండి, ఈ గుర్తులో ఇక్కడ ఉండిపోయాయి. అది చాలా బాగుంది, ఎక్సలెంట్ వీడియో అసలు. ఓకే తినేనా ఇంకా ఈ చిలకరెద్దు పళ్ళు, ఈ చెట్టు ఆకులు అన్నది కొంచెం గుర్తించడం కొంచెం కష్టమేనండి. ఎందుకంటే బాగా ముద్రాకులు ఉంటాయి కదండి, ఆ ముద్రాకులు ఎలాగుంటాయంటే పాలపళ్ళు చెట్టు ఆకులు ఎలాగైతే ఉంటాయి అలాగుంటాయండి. ఒకసారి మీరు చూడ చాలా ముద్దగుండి కొంచెం తిక్కుగా ఉన్నాయి కదా. అదే లేత ఆకులు అయితే ఎలాగుంటాయంటే సీతాఫలం చెట్టు ఎలాగైతే ఆకులు ఉంటాయో అలా ఉంటాయండి. ఒకసారి మీరు చూడండి, 2 ఆకులు 2 కొమ్మలు ఒక దగ్గర ఉన్నాయండి. ఒకసారి మీరు చూడచ్చు, ఆకులు అయితే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఆకులు అయితే ఎలా ఉన్నాయండి, ఇదైతే ముద్రపోయిన ఆకులేమో ఇలా పాలపల్ల చెట్లాగా ఉన్నాయి, ఇదైతే సీతాఫలం ఆకులు. ఒకసారి మీరు చూడండి, ఈ 2 వేరు చెట్లు అనుకుంటారు ఎవరైనా, కానీ ఒకటే చెట్టు ఒకటే కొమ్మలు. ఇక్కడైతే ఈ చెట్టుని అన్నది కొంచెం బాగా గమనించండి, ఆకులు అయితే అండి ఇలా ఉంటాయి ఆకులు. అలాగే కాయలు అయితే చూడండి ఇలా ఉంటాయి, కొంచెం పచ్చగా అన్నది ఉండదండి. అలాగే ఇది మొగ్గ అండి, మీరు చూస్తున్నారు కదా, ఇది మొగ్గ. అలాగే ఇగో ఈ బాగా ఈ పొల్లండి లోపల విత్తనం అనేది ఉంటుంది. ఇవన్నీ వివరించి మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ మీరు ఎప్పుడైనా అడవిలో తప్పడిపోయినప్పుడు నా వీడియోస్ చూసి పలానా మొక్క దీనికి తినడానికి పనికొస్తుందని చెప్పి మీరు గ్రహించి అప్పుడు ఆ పుల్ల అనేది తీసుకుంటారు కదండి, అలా మీకు ఉపయోగపడుతుందని చెప్పి మేము వీడియోలు అనేది తీయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఎప్పుడైనా ఉపయోగపడినట్లయితే కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఇంకెందుకంటే లేటు, మొత్తం ఎన్ని పుల్ల కోసం మొత్తం ఆ పుల్లన్నీ మీకు చూపిస్తాను, రండి నాతో పాటు. మొత్తానికి అయితే మనం ఇన్ని పుల్లనే కోసామండి. కోసిన పుల్లని ఇలా టేకోకలన్నీ వేసుకున్నాం. చూడడానికి అయితే చాలా రెడ్గా ఉన్నాయి కదా. మొదటి చెట్టుతో అయితే కోసిన పళ్ళు కోసినట్టు అయిపోయింది, ఎక్కువగా తినేసాం. అలాగే మనకి ఇన్ని పుల్లనే సరిపోతాయి అనుకున్నాను. అలాగే ఇంకా కొన్ని పుల్లనే కోద్దాం, వేరే చెట్టు దగ్గరికి అన్నది వెళ్దామండి. ఈ పుల్లనే చెట్టు పైన ఎక్కువగా తినేసానండి. ఇలా కోస్తుండగానే ఇలా ఒకటే పుల్లనే లేపేస్తున్నాను. అలాగే ఇన్ని పొల్లు కోసాను కదండి, ఇన్ని పొల్లు కోసే కదా కొన్న తర్వాత ఏం చేస్తాను మీరు అడగచ్చు. ఏం చేస్తానండి, ఇంటికాడ అన్నది మా గిరిజన పిల్లలు అన్నది ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తూ ఉంటానండి. అలాగే చెప్తాను ఈ పొల్లు గురించి అన్నది. మా గిరిజన పిల్లలు కూడా కొంతమంది తెలియదు ఈ పొల్లులుగా తినడానికి ఉపయోగపడతాయని. అలాగే ఈ తీసిన తర్వాత ఇలాంటి విత్తనాలన్నీ ఒక దగ్గర సేకరిస్తారండి. సేకరించిన తర్వాత ఒక రోజు అన్నది బాగా ఎండలో పెట్టాలి. ఎండలో పెట్టిన తర్వాత ఆ ఎండకన్నది బాగా ఎండిపోతాయండి. ఎండిపోయిన తర్వాత ఇలాగ ఈ వర్షాకాలం అన్నది ఈ గొట్ల పైన అలాగే ఈ కొండ అద్దర్లు ఉంటాయి కదండి, ఈ అద్దర్లోని అలాంటి వాటిలోని విత్తనాలు అనేది వేస్తుంటాను. ఆ విధంగా మనకి అంతరించిపోకుండా ఉంటాయండి. అదొకటి చేద్దాం అనుకున్నాను, మరి ఏమంటారు మీరు కామెంట్ చేయండి, మర్చిపోకండి. అలాగే ఈ చెట్టు గురించి అలాగే పూత కాయ మొత్తాన్ని చూపించాను కదండి వీడియోలో అన్నది. వెంటనే మీకు ఒక డౌట్ అనేది వస్తుంది, కొండదర్రాజు అన్నీ చూపించాడు కానీ అసలు దీని పేరు చెప్పడం మర్చిపోడని మీరు కామెంట్ చేస్తారండి. దీని పేరు అన్నది చెప్తానండి. దీని పేరు ఏంటంటే చిలకరిద్ది పొల్లు అండి. మా భాషలో ఏంటంటే చిలక నారుపొల్లు అంటారు. అలాగే ఒకసారి మీరు చూడండి, ఈ పళ్ళు ఈ వీడియో ఎందుకు తీస్తానంటే, ఒకవేళ నా వీడియో చూసిన తర్వాత ఎప్పుడన్నా మీరు అడుగులో తప్పడిపోయినప్పుడు ఏంటంటే పలానా కొండదర్రా చెప్పాడు కదా ఇయ్యనేమో ఆ పొల్లు అని చెప్పి అప్పటికప్పుడు ఈ పొల్లు అనేది ఆహారం కింద మీరు తీసుకొని అప్పటికప్పుడు మీరు సర్వేర్ అన్నది అవ్వచ్చు.
ఆ విధంగా మీకు ఉపయోగపడుతుంది తీసానండి వీడియో. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్ అన్నది చాలా రకరకాల పళ్ళు గురించి అలాగే కాయల గురించి మొక్కల గురించి అన్నది వీడియో తీసి అన్నది పెట్టామండి. చాలామంది ఒక 100 మంది చూసారంటే 20 మంది అన్నది సబ్స్క్రైబ్ అవుతున్నారండి. నిజంగా 100 మంది మీరు సబ్స్క్రైబ్ అయితే ఈ పాటికి 1 మిలియన్ అన్నది దాటిపోతుంది. ఈ పాటికి పర్లేదండి, మీరు ఎప్పటికైనా 1 మిలియన్ చేస్తారని నేను నమ్ముతున్నాను. మీ ఏరియాలో ఈ పళ్ళ గురించి ఏమైనా పిలుస్తారో కామెంట్ చేస్తారో కామెంట్ చేసి చెప్పండి. అలాగే త్వరలో మంచి మంచి వీడియోస్ అనేవి రాబోతున్నాయి. చూశారు కదా ఈ వీడియో అన్నది. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మరి మీకు గంట సింబల్ నొక్కండి. అలాగే ఉంటానండి. ఇట్లు మీ కేడర్ కొండరాజు. నమస్కారం, బాయ్. ఈ పళ్ళు కోసం మీరు చూస్తున్నారు కదండి, ఆ కొండ అన్నది ఎక్కి దిగి ఇక్కడికి అన్నది వచ్చామండి. ఇప్పుడు ఈ పళ్ళు తినుకుంటా ఆ కొండ ఎక్కి మళ్ళీ దిగి ఊర్లోకన్నది వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం వెళ్ళిపోదాం.